నీకేం తెలియదులే నాన్న, మీరెవరికే ఉండండి. కరెక్ట్ గా చెప్పావు త్రిపుర. అవునవును, నాకేం తెలియదన్నమాట. నేను కారణం లేకుండా ఏ విషయం చెప్పనులేండి. ఏ అమ్ము, అత్తేనే మావని తీసుకురమ్మని చెప్పాను కదా, ఏమన్నారు వాళ్ళు? అమ్మా, అది అత్తయ్య కళ్ళల్లో నలకపడింది. మామయ్య సినిమా హీరో రేంజ్లో అత్తయ్యని పట్టుకుని కళ్ళల్లో ఊదుతూ అలా హెల్ప్ చేస్తున్నాడు. అవును, మీ మామయ్య హీరో కదా. కానీ కొంతమందికి ఎప్పుడూ అనుమానమే. సరసానికి విరసానికి వ్యత్యాసమే తెలియదు. చూడండి, ఏంటి చిన్నపిల్ల ముందా మాటలు? చూడమ్ము, ఇక నుంచి నువ్వు అత్తయ్య మావయ్య గదిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ తలుపు కొట్టి మరీ వెళ్ళాలి. అలా డైరెక్ట్ గా వెళ్ళకూడదు, అర్థమైందా? ఎందుకమ్మమ్మా? ఎందుకంటే అత్తయ్య మామయ్య గదిలో ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా గదిలోకి వెళ్ళకూడదు, అంతే. అలాగే తాతయ్య. వెరీ గుడ్. రా హరి, రా, అలా కూర్చో. లక్ష్మి ఎక్కడా? తనకు కొంచెం తలనొప్పిగా ఉందంట, గదిలో కూర్చుంది. అయ్యో, తను మధ్యాహ్నం కూడా ఫోన్ చేయలేదురా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నేను వెళ్ళి కషాయం వేసి అమ్మమ్మ, ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉండు. సరే ఉండు. హరి, ఇదిగో ఈ పాలు తీసుకెళ్లి లక్ష్మికి ఇవ్వు. సరే అమ్మా. ఆకలితో ఉంటే నిద్ర పట్టదురా. అలాగే తలనొప్పి టాబ్లెట్ కూడా ఇవ్వు. అలాగే. హరి మధ్యాహ్నం నుండి పడుకుంది, ఇంకా తలనొప్పేంటి? ఏమైంది? ఈరోజు కాఫీలు టీలు ఇచ్చి ఫుల్లుగా అలసిపోయాను. నేను ఇక రెస్ట్ తీసుకుంటాను. బాయ్. లక్ష్మి, ఏం లక్ష్మి ఇది? ఏం చేస్తున్నారు? అబద్ధాలతో కాపురాలు నిలబడవని అర్థమైంది, అందుకే దూరంగా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్లాలో అక్కడికే. ఏంటి లక్ష్మి, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? నేను డబ్బున్న దానిలా ముసుగు వేసుకుని బ్రతకడం నా వల్ల కాదు. ఇంట్లో వాళ్ల ముందు నటించడం నాకిష్టం లేదు. చిన్నాళ్ళు తెలియక జరిగిపోయింది. ఇంక నా వల్ల ఏ తప్పు జరగనివ్వను. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలా? కొంచెం కొంచెం ఓర్పుతో ఆలోచించండి. కొద్ది రోజుల్లో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అంతా అయిపోయింది, సాల్వ్ చేయడానికి ఏం మిగిలింది చెప్పండి. లక్ష్మి, ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నారు? మనం ఇద్దరం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, కలిసి 7 అడుగులు నడిచాం. మనకేదన్నా సమస్య వస్తే మన ఇద్దరం కలిసి దాన్ని పరిష్కరించుకోవాలి. గాని ఇలా ప్రాబ్లం బయట పెడితే అందరి ముందు పోయేది మన పరువే లక్ష్మి. ఓహో, ఇప్పుడు పరువు గుర్తొచ్చిందా? అబద్ధం చెప్పేటప్పుడు గుర్తు రాలేదా? అబద్ధం చెప్పి మోసం చేసి చేసుకున్న పెళ్లికి అర్థమే లేదనిపిస్తుంది. అంతా తెలిసాక ప్రశాంతంగా ఎలా ఉండగలను? లక్ష్మి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోతే పరిస్థితి చేయి జారిపోతుంది. ఉన్న పళ్ళంగా మీరు అలా వెళ్ళిపోతే నేను అమ్మ వాళ్ళకి ఏ సమాధానం చెప్పగలను? చూసారా, ఇప్పుడు కూడా మీరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. ఇలా వేళ కాని వేళలో ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దీనంతటికీ కారణం మీరు చెప్పిన అబద్ధమే కదా? లక్ష్మి, ఏంటి లక్ష్మి, అసలు అబద్ధం ఎందుకు చెప్పాను కొంచెమైనా ఆలోచించరా? మీరు కొంచెం టైం ఇస్తే అన్నీ సెటిల్ అవుతాయి లక్ష్మి. ఇలాంటి టైంలో గనక మన సమస్య బయటపడిపోతే సఫర్ అయ్యేది మనందరం లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి దయచేసి నా మాట వినండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ప్లీజ్ నా మాట వినండి. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, లక్ష్మి.
లక్ష్మి లక్ష్మి ప్లీజ్ నా మాట వినండి. లక్ష్మి 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 ప్లీజ్ ఆగండి, వెళ్ళొద్దు, నా మాట వినండి. లక్ష్మి లక్ష్మి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంట్లో వాడు చూడకముందే మనం లోపలికి వెళ్ళిపోతాం. లక్ష్మి 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 చెప్పేది వినండి. ఇది నాకు కావాల్సింది. ఈ త్రిపుర గెస్ట్ చేసింది ఎప్పటికీ రాంగ్ అవ్వదు. లక్ష్మీ హరిల మధ్య గొడవలు జరుగుతున్నాయని మాత్రం అర్థమైంది. మా అమ్మకి ముద్దుల కోడలు రాత్రికి రాత్రి ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అది నల్లపూసల ఫంక్షన్ రోజే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. లక్ష్మి ఆటో ఆటోనా ఆగా అవును ఆగు. లక్ష్మి ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి ఆలోచించండి దయచేసి. నా కోసం ఈ ఒక్కసారికి మీ నిర్ణయం మార్చుకోండి. మా ఇంట్లో వాళ్ళ మీద అంత భారం వేసి నేను ఈ ఇంట్లో ఉండలేను. ఎప్పుడైతే మా అమ్మ అంత డబ్బు నగలు ఇచ్చిందంటే ఆ క్షణం నుండి నాకిది పెళ్లిలా అనిపించడం లేదు, ఒక వ్యాపారంలా అనిపిస్తుంది. ఇవన్నీ దాల్చుకొని ఎలా ఉండగలను? లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి, నడు రోడ్డు మీద ఉన్నాం, దయచేసి డిస్కషన్ పెట్టద్దు ప్లీజ్ లక్ష్మి. అందరి ముందు నన్ను ఫూల్ని చేసి వెళ్ళిపోద్దు లక్ష్మి. మీరెందుకు ఫూల్ అవుతారండి? మీ మాటలు మీ ప్రేమ అంతా నిజం అనుకొని నేను ఫూల్ అయ్యాను. టైం అయ్యే కొద్దీ ఇలా అబద్ధాలు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడితో ఆగిపోవాలంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను, కానీ దాన్ని సరిదిద్దుకుంటాను. ఎలా సరిదిద్దుకుంటారు? ఈ ఎలాగోలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాను లక్ష్మి, నన్ను నమ్మండి ప్లీజ్. ఇంకా మిమ్మల్ని నమ్మాలంటారా? అయితే ఒక పని చేయండి, మీ అమ్మకి నిజం చెప్పేయండి. నేను సంపాదించే ప్రతి రూపాయి మా పుట్టింటికి పంపిస్తానన్న ఒప్పందం కూడా ఆవిడికి తెలియాలి. అప్పటికి తను నన్ను కోడలిగా అనుకొని ఇదివరకు చూపించిన ప్రేమ చూపిస్తేనే అప్పుడే నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను. అన్నా పోనివ్వండి. అన్న వద్దన్న, లక్ష్మి నా మాట వినండి లక్ష్మి ప్లీజ్, వెళ్ళొద్దు ప్లీజ్. పోనివ్వండి. లక్ష్మి లక్ష్మి నా మాట వినండి, ఆగండి, చెప్పేది వినండి, ఆగండి ప్లీజ్. అయ్యో భలే దొరికావు లక్ష్మి. ఈ ఛాన్స్ నేనెలా వదులుకుంటాను? నల్లపూసల ఫంక్షన్ అని చెప్పగానే లక్ష్మి డల్ అయిపోయింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. కానీ ఇలా సడన్ గా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుందనుకోలేదు. ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? ఎస్, ఇదే కరెక్ట్. అమ్మా, నానా, డోర్ ఓపెన్ చేయండి. అమ్మా, అమ్మా డోర్ తీ. అమ్మా, నానా, నానా. సింధు, కిరణ్. ఏంటి నీ కూతురు? తను ఇక్కడి నుండి వెళ్ళిపోయినప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. ఏంటండి అక్కడ ఏం జరిగిందోనో నేను కంగారు పడుతుంటే మధ్యలో మీ గోలేంటి? లేచి రండి చూద్దాం. కిరణ్, రే కిరణ్, డోర్ ఓపెన్ చేయరా, మీ వదిన కనిపించట్లేదు. కిరణ్ త్వరగా లేవరా. సింధు, సింధు లేవే. ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నావే? లేవే సింధు, సింధు. అమ్మా, అమ్మా. బా ఏమైంది? నాకేం తెలుసురా, పద చూద్దాం. పద. త్రిపుర, త్రిపుర ఏమైందే? త్రిపుర, అమ్మా, త్రిపుర, అమ్మా, అన్యాయం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైందే?
లక్ష్మి హరి గొడవ పడ్డారు. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో, ఎవ్వరూ ఆపలేదే. ఇలా జరిగిందేంటి భగవంతుడా? అమ్మా, నా ఇంటి కోడలు ఈ ఇంటి దీపం అని గొప్పలు చెప్పావు కదమ్మా. ఆ దీపం ఇప్పుడు చీకట్లోనే బయటకు వెళ్ళిపోయింది. నీ ఇంటి మహాలక్ష్మి ఎక్కడా కనిపించట్లేదమ్మా. అయ్యో భగవంతుడా, ఇక నుంచి ఈ ఇల్లు ఏమైపోతుందో ఏంటో. ఏమైందక్క, ఎందుకలా అరుస్తున్నావు? వదిన అన్నయ్య బయటికి సరదాగా వెళ్ళుంటారు, తర్వాత ఎలాగో తిరిగి వస్తారు. దానికి ఎందుకు ఇంత రాద్దంతం చేయాలి? ఇలాంటి విషయాలు నీకు అర్థం కావు కిరణ్. మీ వదిన ఒట్టి చేతులతో వెళ్ళలేదు, పెద్ద బ్యాగ్ చేతిలో పట్టుకుని వెళ్ళింది. బ్యాగు? పైగా హరి ఆగు లక్ష్మి, నా మాట విను లక్ష్మి అని వేడుకొట్ట నా కళ్ళారా చూశాను. ఇదంతా చుట్టుపక్కల జనం చూస్తే ఈ ఇంటి పరువేం కావాలి భగవంతుడా? పోయి నల్ల పూసల ఫంక్షన్ రోజు ఇదంతా జరిగింది. అయ్యో భగవంతుడా, నన్ను నా పుట్టింటిని కాపాడయ్యా. త్రిపుర, ఇలా అరవడం ఆపి ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఏం చెప్పాలన్నా? లక్ష్మికి ఇంట్లో ఉండడమే ఇష్టం లేదనుకుంటా. నిజం చెప్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. లక్ష్మి నా నుంచి దూరం అయితే నేను ఎలా భరించాలి? అసలు నేను చేసిన తప్పేంటి? 1000 అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయమంటారు పెద్దలు, కానీ ఒక్క అబద్ధంతో ఎంత పెద్ద ప్రాబ్లంలో పడ్డానో అర్థమైంది. ఛ, లక్ష్మిని ఎలా తీసుకురావాలి? అత్తయ్యకి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? లక్ష్మి కోపం చూస్తుంటే ఈ జన్మలో నన్ను క్షమించదని అర్థమైపోతుంది. ఇష్టపడి చేసుకున్న పెళ్లి, కన్న కలలు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అమ్మా, ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నావు హరి? చెప్పరా, ఎక్కడికెళ్ళావు? త్రిపుర చెప్తుంది నిజమేనా? ఏం చెప్పింది? నిజం. ఏంటా నిజం? లక్ష్మి వెళ్ళిపోయింది కదా. ఎందుకమ్మా అందరినీ టెన్షన్ పెడతావు? పైగా తమ్ముడిని దబాయిస్తున్నావు. వాడేం తప్పు చేశాడని? ఇలా వెనకేసుకొచ్చే వాళ్ళ లైఫ్ లో ప్రశాంతత లేకుండా చేశారు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అడగండి వాణ్ణి. ఇదిగో హరి, మీ అక్క అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తుంది. మమ్మల్ని కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. మాకు నిద్ర వస్తోందిరా, మేము వెళ్తాంరా. నేను చెప్పేది వింటే మీ నిద్ర బద్దలైపోతుంది నాన్నా. బద్దలవడానికి అదేమైనా కుండ లేకపోతే గ్లాసా? ఊరికే బిళ్ళపోవక్క. అవునక్క, రేపు కాలేజ్ ఉంది, వెళ్ళి పడుకోవాలి. అంటే కాలేజీలో చదువుకోకుండా నిద్రపోతున్నావు అన్నమాట? నాన్న, ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేచి కాలేజ్కి వెళ్ళొచ్చని చెప్తున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పక్క. అదేదో మీ అన్నయ్య చెప్తే బెటరేమో. చెప్పండి సార్, లక్ష్మి ఎక్కడా? అమ్మా, అది లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇలాంటి వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. నీ కూతురింత మొండిగా ఉండకూడదు సుమిత్ర. తనకి వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. ఈ కాలంలో అందరూ ఎదుటి వాళ్ళని మోసం చేసేనా సరే
మనం బాగుండాలి అనుకుంటారు. కానీ నీ కూతురు లక్ష్మి మాత్రం నేను నిజాయితీగానే బ్రతుకుతాను, అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్ళను మోసం చేసి బతకను అంటుంది. దానివల్ల నష్టం మనకే కదా. ఆల్రెడీ పెళ్ళై నల్లపూసల ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారికి అసలు నిజాలు తెలిసినంత మాత్రాన ఏం జరుగుతుంది? విషయం తెలియగానే ఆవేశంతో ఏదో 4-5 రోజులు గొడవ పడతారు. నిన్ను నీ కుటుంబాన్ని నీచంగా తిట్టుకుంటారు. కొన్ని రోజుల వరకు కోడల్ని మాటలతోనే వేధిస్తూ ఉంటారు. అంతకంటే ఇంకేం చేస్తారు? ఏమీ చేయరు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. అయినా తన భర్తున్నాడు, అతనే కదా ఈ అబద్ధాలని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంతా అతనే చూసుకుంటాడు కదా. అయినా పెళ్ళంటే కొన్ని అబద్ధాలు చెప్పి జరిపించాల్సి వస్తుంది. తప్పదు కదా. లక్ష్మి ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది. మనం ఏం చేస్తాం అక్క? లక్ష్మికి పేరు, ప్రతిష్ట, ఆడంబరమైన జీవితం, వీటి మీద ఎలాంటి ఆలోచన ఉండదు. అవేవీ తనకు నచ్చవు కూడా. ఎప్పుడు ఎదుటి వాళ్లకు మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళను మోసం చేసి బ్రతకూడదు, నిజాయితీగా కష్టపడి బ్రతకాలని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళకి మనం చేతనైనంత సాయం చేయాలని లక్ష్మికి చెప్తూ పెంచారు వాళ్ళ నాన్నగారు. తనెంత కష్టపడ్డానికైనా సిద్ధపడుతుంది, కానీ ప్రాణం పోయినా సరే నిజాయితీని తప్పి బ్రతకాలనుకోదు. ఆ విషయంలో తననెవరూ మార్చలేరు. ఏంటమ్మా నువ్వు? అక్క గురించి జయ ఆంటీకి నువ్వు చెప్తేనే గాని తెలీదా ఏంటి? అన్నీ తనకు తెలుసు కదా. ఇక్కడ లక్ష్మి అక్క లేదు కాబట్టి జయ ఆంటీ ఎక్కువగా మాట్లాడుతుంది. ఇప్పుడు లక్ష్మి అక్క ఇంట్లోకి వచ్చిందంటే జయ అంటే నాకేం తెలియదమ్మా అంటూ ఇక్కడి నుంచి పారిపోతుంది. లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్తుంది? అబద్ధం చెప్పకు. లక్ష్మి బ్యాగ్ తీసుకుని వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. అవును హరి, లక్ష్మి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వేమన్నావు? అమ్మా, లక్ష్మి బ్యాగ్ తీసుకుని వెళ్ళడం నిజమే, కానీ నేనేం అనలేదు. అయ్యో అయ్యో అయ్యో, నేనెంతో కష్టపడి బంగారం లాంటి కోడల్ని తీసుకొస్తే అలా ఎలా వెళ్ళనిచ్చావురా నువ్వు? అలా అడగండి. వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయని చెప్తే ఎవరైనా నమ్మారా? ఇప్పుడు చూడండి ఏమైందో. నా డౌట్ ఎప్పుడు రాంగ్ కాదమ్మా. ఇప్పటికైనా నన్ను నమ్మండి. అవునే, నీ మాట వినకుండా నేనే పొరపాటు చేశాను. అయ్యయ్యో, బంగారం లాంటి కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? రేపొద్దున బంధువులందరికీ నా మొహం ఎలా చూపించాలరా? అందరికీ ఎంతో గర్వంగా నా కోడలని పరిచయం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పాలి? అయ్యయ్యో, నా పర్వంతా గంగలో కలిసిపోయింది. అయ్యో. ఏ భద్రావతి, ఎవరో పోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? కోడలు పుట్టింటికే కదా వెళ్ళింది. ఇగో ఏమైందో ముందు విషయం తెలుసుకో. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి విందు కింద హడావిడి చేస్తున్నారు. వాడేదో చెప్పాలనుకుంటున్నాడు. అవకాశం ఇవ్వండి వాడికి. విషయం ఏంటో వివరంగా తెలుసుకుందాం. చెప్పు హరి, ఏమైంది? త్రిపుర చెప్పింది నిజమేనా? లక్ష్మి ఎక్కడా? నానా, అది
లక్ష్మి లగేజ్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ? ఏంటి పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఏమండి పదండి, ముందు మనం వెళ్ళి కోడలు ఇంటికి తీసుకొద్దాం. పదండి. అమ్మా తను వెళ్ళింది వాళ్ళ పుట్టింటికే కదమ్మా, మనం ఎందుకు తీసుకురావడం? అది కాదురా, వాళ్ళమ్మ చెల్లెళ్ళు ఈ రోజే కదరా మన ఇంటికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ కోసం తనెందుకు వెళ్తుంది? అది లక్ష్మి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదంటమ్మా. ఇందాక అఖిల ఫోన్ చేసి చెప్పింది, అందుకే లక్ష్మి హడావుడిగా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం కుదుటపడగానే తను వచ్చేస్తుంది. కాకపోతే ఆవిడ ఆరోగ్యం సెట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కదా, అందుకనే లగేజ్ తీసుకెళ్ళమని తనకి నేనే చెప్పాను. వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళిందా? ఇదిగో ఈ త్రిపుర చెప్పింది విని నా గుండె ఆగిపోయినంత పని అయిందిరా. లక్ష్మి వెళ్ళడం కాదు, మా ప్రాణాలు పోయేంత హడావుడి చేసావు కదే నువ్వు. హరి చెప్తుంది అబద్ధమమ్మా. ఏడుస్తూ వెళ్ళిందమ్మా లక్ష్మి. తప్పైపోయిందని హరి సారీ చెప్పడం నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకా చాలా ఆపమ్మా. నువ్వేదో అనుకుంటావు, అదే మీ అమ్మకి చెప్పి టెన్షన్ పెట్టిస్తావు. ఇదిగో ఇదేమో మా అందరి ప్రాణాలు తీసేస్తుంది. మీ ఇద్దరి వల్ల సఫర్ అవుతుంది మేము. నానా కొంచెం మైండ్తో ఆలోచించండి. వాళ్ళమ్మకి బాగా లేకపోతే లక్ష్మిని ఒంటరిగా పంపిస్తాడా? నన్ను నమ్మండి నాన్న, లక్ష్మిని హరి పంపించలేదు. తనే హరి మీద కోపంతో వెళ్ళిపోయింది. అయ్యో అలాంటిదేం లేదక్క. అమ్మా లక్ష్మితో నేను కూడా మొదట వెళ్దామని అనుకున్నాను. కాకపోతే నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ అది ఎక్కువ ఉంది కదా, ఈ విషయం లక్ష్మికి కూడా తెలుసు. అందుకే ప్రస్తుతానికి రాలేకపోతున్నందుకు తనకి సారీ చెప్పి పంపించాను. లక్ష్మి ఏదో చంద్రమండలానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు. ఇదే ఊళ్ళో కదా ఉంటుంది, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? హరి చెప్పిన దానికి నేను చూసిన దానికి అసలు సింక్ అవ్వట్లేదు. అసలు నిజం ఏమై ఉంటుంది? త్రిపుర, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. సింధు, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. వెళ్ళరా. హరి, నువ్వు ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి.